అలానే మిసేసరావు హైదరాబాద్ మన హైదరాబాద్ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంది, అలాగే ట్రెండ్ అని క్రియేట్ చేస్తుంది కూడా. ఇది గత 2 దశాబ్దాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. నేను 94లో హైదరాబాద్ వచ్చాను. ఆ రోజున హైదరాబాద్కి ఈ రోజున హైదరాబాద్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ కల్చర్లో కూడా, అలాగే బిల్డింగ్స్లో, అన్నిట్లో చాలా తేడా, ఊహించినటువంటి విధంగా హైదరాబాద్లో మార్పు కనిపిస్తుంది. నేను రెగ్యులర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటన్నిటిని కవర్ చేసిన జర్నలిస్ట్ని అయినప్పటికీ కూడా ఇంత చేంజెస్ హైదరాబాద్లో రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పట్లో. 20 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు బహుశా ఎస్ఆర్ నగర్ అనేది అది ఎండింగ్ పాయింట్ సిటీకి. కానీ తర్వాత ఎంత డెవలప్ అయింది. డెవలప్ కావడంతో పాటు ఒరిజినల్గా ఉండేటువంటి సంస్కృతి, అలాగే అనేక కార్యక్రమాలు హైదరాబాద్లో కొత్తవి వచ్చేసాయి. ఒరిజినల్గా ఉండేవి కనిపించట్లేదు. ఇప్పుడంతా కొత్తగా కనిపిస్తున్నాయి. కొత్త ట్రెండ్, న్యూ ట్రెండ్. ఒకప్పుడు ఒకే ఒక పబ్ ఉండేది, ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఉండేది బేగంపేట అప్పట్లో 90sలో. ఆ తర్వాత పబ్ కల్చర్ వచ్చేసింది. మొత్తం సిటీ మొత్తం పబ్స్ వచ్చాయి. ఆ పబ్స్ తర్వాత మీకు రేవ్ పార్టీలు వచ్చాయి. తర్వాత నైట్ కల్చర్ వచ్చేసింది. ఈ నైట్ కల్చర్లో యూత్ రకరకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పబ్ కల్చరే మనం చూస్తే సాటర్డే సండే మీరు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో చూస్తే మీకు రోడ్ల మీద పడిపోయి ఉంటారు. లేడీస్ కూడా అదే పరిస్థితిలో ఉంటారు. సోయలేనటువంటి పరిస్థితిలో కొంతమంది లేడీస్ ఉంటారు. ఆ స్థాయిలో పబ్ కల్చర్ ఉంది. సో దీంతో ఈ పబ్ కల్చరు దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు కొన్ని కండిషన్స్ తీసుకుంటున్నటువంటి క్రమంలో వీళ్ళు దక్కన్ మైగ్రేషన్ అనేటువంటి ఒక ట్రెండ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్లో నయా ట్రెండ్ అది. ఈ దక్కన్ మైగ్రేషన్ ట్రెండ్ ఏంటంటే సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోవటం. ఇప్పుడు టైం పెట్టారు, ఇప్పుడు పబ్బులకి వాటన్నిటికి కూడా టైం పెట్టారు గవర్నమెంట్. సో ఆ టైం తర్వాత ఎంజాయ్ చేయాలంటే నీకు సిటీ లిమిట్స్లో కుదరదు. అందుకని ఔటర్ రింగ్ రోడ్ని టచ్ చేసేటువంటి ఫామ్ హౌస్ల్లోకి, ఔటర్ రింగ్ రోడ్ని టచ్ చేసేటువంటి ఫుడ్ కోర్టుల్లోకి ఇలా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ వీకెండ్ వస్తే నైట్ మొత్తం ఎంజాయ్ చేయాలి, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఎక్కడ అందుబాటులో ఉంటుంది మనకి అనేది చూసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు డ్రైవ్ ఇన్ అనేది నడిచేవాళ్ళు. ఇప్పుడు దానికి కూడా లిమిటేషన్స్ పెట్టారు, డ్రైవ్ ఇన్స్కి కూడా. అందుకని ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండే ఫుడ్ కోర్టులకు వెళ్ళిపోతున్నారు, లేదంటే ఫామ్ హౌస్లకు వెళ్ళిపోతున్నారు. ఫామ్ హౌస్లో నైట్ మొత్తం పార్టీలు చేసుకునేటువంటి సంస్కృతికి అలవాటు పడిపోయారు. దీన్నే దక్కన్ మైగ్రేషన్ అంటున్నారు. ఈ దక్కన్ మైగ్రేషన్ అనేటువంటి ట్రెండ్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే మనకి గచ్చిబౌలి, శంషాబాదు ఈ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంది బాగా. సో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుగుణంగా పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ పోలీసు ప్రొటెక్షన్ అనేది సరైనటువంటి విధంగా ఇవ్వలేకపోతున్నారు. సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోతున్నారు యూత్, రైతులు మొత్తం అక్కడ ఉంటున్నారు. అక్కడ ఏం చేస్తారో తెలియదు. గంజాయా లేదా డ్రగ్స్ వాడుతున్నారా ఇవన్నీ కనుక్కోవడం అనేది చాలా టఫ్, ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప. కాకపోతే ఫామ్ హౌస్ల మీద మాత్రం కన్నేసింది పోలీస్. రేవ్ పార్టీలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా పట్టేసుకుంటుంది. పర్మిషన్ లేకుండా లిక్కరు వీటన్నిటిని సరఫరా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్, అలాగే దివ్యల మాధురి, వీళ్ళు ఆ దివ్యల మాధురి బర్త్డే సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ పెద్ద పార్టీ ఇచ్చారు సిటీ అవుట్కట్స్లో ఉండే ఫామ్ హౌస్లో. అక్కడ ఖరీదైనటువంటి విదేశీ బ్రాండ్ని, అనుమతి లేనటువంటి బ్రాండ్స్ని వాడారనే ఉద్దేశంతో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో కాబట్టి ఫామ్ హౌస్లు, అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీల మీద కాన్సన్ట్రేషన్ ఉంది పోలీసులకి. కాకపోతే ఫుడ్ కోర్టులు చాలా ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని. వాటన్నిటి మీద నిఘా పెట్టాలంటే టఫ్, కానీ నిఘా పెట్టాలి. లేదంటే ఈ నైట్ కల్చర్కి అలవాటు పడినటువంటి వాళ్ళు, అసలు నైట్ సీయింగ్, హైదరాబాద్ నైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పరిస్థితికి యూత్ వెళ్ళిపోయారు. ఇది నయా ట్రెండ్. నైట్ మొత్తం ఎంజాయ్ చేయాలి.
ఇంకోటి 4 PM 4 AM బిర్యానీ అని, అంటే మీకు 24 hours మీకు రెస్టారెంట్లో ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. మీకు ఫుడ్ కోర్టుల్లో 24 hours షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నారు అక్కడ. అంటే వితౌట్ నాన్ స్టాప్ కంటిన్యూగా ఉంటున్నాయి. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళి బిర్యానీ తిని ముందాగి బిర్యానీ తింటున్నారు. ఇలాంటి కల్చర్ వచ్చేసింది. మరి దీన్ని దక్కన్ మైగ్రేషన్ అనేటువంటి పేరు పెట్టారు దీనికి. సో ఏంటి ఆ దక్కన్ మైగ్రేషన్? దీనికి సంబంధించిన అన్ని వెబ్సైట్లో కూడా న్యూస్ వస్తుంది. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో దక్కన్ మైగ్రేషన్ పేరుతో నయా రూట్. అర్ధరాత్రి పబ్బులు మూతపడ్డాక యువత పార్టీల కోసం కొత్త మార్గాలు. ఫుడ్ కోర్ట్లు లేక్ సైడ్, ఇది ఇంపార్టెంట్, లేక్ సైడ్ ఫామ్ హౌస్ల్లో తెల్లవారులు సందడి. ఐటీ స్టార్టప్ కల్చర్తో మారుతున్న నగర శైలి. హైటెక్ సిటీ హైదరాబాద్లో యువత సరికొత్త ట్రెండ్ను పరిచయం చేస్తుంది. నగరంలో రాత్రి 12:30 గంటలకు పబ్బులు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారు ఎంచుకున్నటువంటి కొత్త మార్గానికి దక్కన్ మైగ్రేషన్ అనేటువంటి పేరు స్థిరపడింది. పబ్బులు క్లబ్బులకు సమయ పరిమితి ఉండడంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనలు ఒత్తిడి లేకుండా తెల్లవారులు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళ్తుంది. ఈ వలసనే దక్కన్ మైగ్రేషన్గా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్ట్లు, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని లేక్ వ్యూ పాయింట్లు, నగర శివార్లోని ఫామ్ హౌస్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూరు, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటా కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాదు, మోకిల వంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లలో ప్రైవేటు పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతుంది. ఐటీ స్టార్టప్ సంస్కృతి పెరగడంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తీస్తుంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది నయా ట్రెండ్ హైదరాబాద్లో. సో ఇప్పటివరకు ఈ ట్రెండ్ లేదు. యాక్చువల్గా దీనికి పరిమితి ఇచ్చారు పబ్బులకి. 12:30 తర్వాత పబ్బులు క్లోజ్, రెస్టారెంట్లు క్లోజ్. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని యూత్ ఎంచుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి రెండు మనం ఎంచుకోవచ్చు. ఒకటి, ప్రభుత్వం పరిమితి పెట్టినందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆ పరిమితి తీసేస్తే కనుక ట్యాక్సులు కూడా వస్తాయి గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం సిటీ అవుట్కట్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళు. లా అండ్ ఆర్డర్ కూడా సిటీ లిమిట్స్లో అయితే కనుక కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే పరిమితులు విధించారో ఈ పరిమితుల నుంచి బయటపడటానికి వీళ్ళు సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఇది సున్నితమైన అంశం. అలా అని చెప్పేసి మనం యూత్ని వాళ్ళ ఎంజాయ్మెంట్ని మనం అడ్డుకోలేము. అడ్డుకుంటే ఇంకో మార్గాన్ని ఎంచుకుంటారు. హైదరాబాద్లో రిస్ట్రిక్షన్ పెట్టారు అనుకోండి, హైదరాబాద్ దాటి వెళ్ళిపోతారు. అది ప్రభుత్వానికి కూడా నష్టమే. కాబట్టి పోలీసులు దీనికి ప్రొటెక్షన్ కల్పించాలి. ఫుడ్ కోర్ట్లు వీటన్నిటి కూడా ఈ నయా ట్రెండ్ తీసుకొచ్చేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా గమనించి పోలీసులు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఈ నయా ట్రెండ్ని ఆహ్వానిద్దామా, వ్యతిరేకిద్దామా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.